కరీంనగర్ హనుమాన్ నగర్లో చిన్నారుల కోసం ద లిటిల్ ఫిట్ ప్లే స్కూల్ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. 40వ డివిజన్ కార్పొరేట్ నలువాల పుష్పలత రవీందర్ అత్యాధునిక సదుపాయాలతో పునర్నిర్మాణం చేపట్టిన ప్లే స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నలువాల పుష్పలత రవీందర్ ముఖ్య అతిథిగా హాజరై ప్లే స్కూల్ చైర్మన్ చందాని రామచంద్, పాఠశాల ప్రిన్సిపల్ చందాని భారతిలతో కలిసి వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ప్రారంభించారు. అనంతరం సరస్వతి హోమం నిర్వహించారు. కార్యక్రమానంతరం ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ భారతి మాట్లాడుతూ చిన్నారులకు పాఠ్యాంశాలతో పాటు ఆటపాటల్లోనూ రాణించే విధంగా ఒత్తిడి లేకుండా ఉండేలా, అంతేకాకుండా మాంటెసరీ విద్యా విధానం ద్వారా పిల్లలకు విద్యను అందిస్తున్నామన్నారు. 2022వ సంవత్సరమే పాఠశాలను ప్రారంభించామని, మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు పాఠశాలలో అధునాతన సదుపాయాలను సమకూరుస్తూ పిల్లలకు విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. లిటిల్ ఫీట్ ప్లే స్కూల్ మనం స్టార్ట్ చేసింది 2022 ఫిబ్రవరి 5th. సూన్ ఆఫ్టర్ కరోనా వి స్టార్టెడ్ ఇట్. అప్పుడు ప్లే స్కూల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మన పిల్లల కోసమే మనం వెతకడానికి పోతే స్కూల్స్ అంత నీట్నెస్తోని తక్కువ స్ట్రెంగ్త్తోని లేదు. కాబట్టి మన హనుమాన్ నగర్, గణేష్ నగర్, అల్కాపురి, కట్టరాంపూర్ ఈ ఏరియాలో మనకు లేదు కాబట్టి మనమే స్టార్ట్ చేసాము. ఇది మా 10 years బ్యాక్ నుంచి నాకు మా హస్బెండ్కి ఉండే ఒక స్కూల్ మనం పెట్టాలని. బట్ మనకు అవకాశం వచ్చింది మా పెద్ద మన్మరాలతోని స్టార్ట్ చేసింది ఫిబ్రవరి 5th. 4 years అయినాయి. మెల్లగా దీన్ని ఇంకా పైకి తీసుకువెళ్ళాలని ఉంది. సో మన దగ్గర స్ట్రెంగ్త్గా వచ్చేసి 1 టీచర్కి 10 స్టూడెంట్స్ కింద ఎక్కువ ఇవ్వను. మెయిన్ అదే మా క్రైటీరియా, మెయిన్ మోటో అదే. Mainly our motto is to grow the overall development of a child, not only in the gratification or for only studies or with book. Overall development in sense in playway methods, we are using Montessori for it, and holistic development, gross motor skills. We improve every type of skills with our total staff. We are proud to have We are proud to have our school, our staff, a nice staff we have, and we have recently we got a ground for our school also. You can వీళ్ళు స్కూల్ పెట్టడం చాలా సంతోషకరం. అది నా ద్వారా ప్రారంభించడం చాలా సంతోషకరం. ఇట్లా స్టడీ ఉన్నది. ఎందుకంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉండి ఫోను, టీవీ ఇవి చూసి పాడవకుండా చిన్నపిల్లలు తీసుకొచ్చి ఇక్కడ వేస్తే వాళ్ళకు సంతోషము, పిల్లలు కూడా డెవలప్ అవుతారు. పిల్లలకు కూడా మంచి విద్యను అందించినట్టు అవుతుంది. ఎందుకంటే గేమ్స్ ద్వారా వాళ్ళు శిక్షణ ఇచ్చి స్టడీ కూడా చెప్తా అని అంటున్నారు. దాన్ని అందరు వినియోగించుకొని పిల్లలందరి పిల్లలను ఇక్కడ తీసుకొచ్చి చేర్పిస్తే